వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రాంతాల్లో రైతులకు ఇమ్మీడియట్ గా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. విజ్ఞప్తి చేసేది లేదు, ఇంకా హెచ్చరికలే. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోని చెప్పి ఏదైతే రైతన్నలు కానీ ఏదైతే ప్రతి ఒక్కరికి ఆదుకుంటాం, పథకాలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఏదో మాటలు కారిగా 2-3 బస్సులు వేసేసి డిస్టిక్కి కొట్లాడుకునే విధంగా ఆడోళ్ళు తయారు చేసి పెట్టారు. కాబట్టి అన్నదాత పోరు కార్యక్రమంతో పాటు ఇంకా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి తప్పకుండా మేము మెడలు పెంచుతాం. మీరు చూస్తున్నారు 17 మెడికల్ కాలేజీలు జగనన్న హయాంలో కష్టపడి ఆయన కొత్త బిల్డింగ్లు కట్టి పిల్లోళ్ళు డాక్టర్లు కావాలా, వైద్యం చౌకగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని తీసుకువస్తే ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఏదో గ్రడ్జి పెట్టుకుని ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారు. మీకు ఏ హక్కు ఉంది ప్రైవేట్ పరం చేసేకి? మన ప్రభుత్వంలో 17 కాలేజీలు పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మేము మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే మీరు ప్రైవేట్ పరం చేస్తారా? మేము ఆ రోజుల్లో గవర్నమెంట్ ఖర్చు పెట్టి చేస్తే మీరు ప్రైవేట్ పరం చేసేసి అందరినీ కష్టపెట్టే విధంగా ప్రతి దాంట్లో మీరు గ్రడ్జ్ చేస్తున్నారు. ఇది తప్పు. మీరు రానున్న రోజుల్లో దీన్ని తప్పకుండా మీరు ప్రజల నుంచి యాంటీ ఇన్కంబెన్సీ బుడికే వచ్చేసింది, ఇంకా పబ్లిక్ రివోల్ట్ అవుతారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు నిలదీస్తారని భావిస్తూ ఈ నియోజకవర్గ నలుమూలలుగా ఎక్కడున్నా కానీ మన వైఎస్ఆర్ సిపి శ్రేణులు మరియు అలాగే రైతన్నలు, ఎందుకంటే ఈ ప్రోగ్రాం మేము చేస్తూ ఉండేదే రైతన్నలకు అండగా. కాబట్టి రైతన్నలు ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకొని అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ ప్రతి మండలం ప్రతి పంచాయతీ నుంచి తరలి వచ్చి ఈ ప్రోగ్రాంని సక్సెస్ఫుల్ చేయాలని వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ నేను పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.